హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ సన్. ఈరోజు మనం ముస్లిం వెడ్డింగ్స్లో చేసుకునే చికెన్ బిర్యానీ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? దానికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో చూద్దాము. చికెన్ని బాగా క్లీన్ చేశానండి. ఈ సైజు ముక్కల్లో తెప్పించుకోవాలి. ఇందులో ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ 1 స్పూన్ వేసాను. తర్వాత గరం మసాలా యాడ్ చేశాను. 1 స్పూన్ పసుపు యాడ్ చేశానండి. ఒక 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేశాను. తగినంత సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత అందులో మనము పుదీనా, కొత్తిమీర, కొంచెం ఫ్లేవర్ బాగా పట్టిద్దండి. ఆ ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం కసూరి మెథి యాడ్ చేశానండి. ఇంకొంచెం ఇందులో కొంచెం పెరుగు కూడా యాడ్ చేశాను. తర్వాత కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశానండి. ఇవి మొత్తం కలుపుకొని బాగా ఆ మసాలా దానికి పట్టేట్టు ఒక నిమ్మకాయ కూడా యాడ్ చేశానండి. తర్వాత ఇందులో మసాలా కూడా యాడ్ చేసుకుందాం. ఆ మసాలాలో నేను కొబ్బరి, వెల్లుల్లి, అల్లం, కొంచెం ధనియా, లవంగా, చెక్క మొత్తం కలిపి మిక్స్ చేసిన మసాలా అండి. ఇది ఆల్రెడీ వేసి పెట్టుకున్నాను డీప్ ఫ్రిడ్జ్లో. అవి మొత్తం పేస్ట్ కొంచెం క్వాంటిటీ ఎక్కువలో తీసుకొని మొత్తం మసాలా వేసాను అనమాట. అవి మొత్తం ఈ బిర్యానీ ఈ ముక్కల్లో బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. కలిపి ఒక 1 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. బిర్యానీ చేసుకోకముందు ఈ ముక్కలన్నీ బాగా మసాలా దట్టంగా పట్టించి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూశారు కదా, బాగా కలిపాను. ఇందులో బిర్యానీ స్పైసీ మసాలా కూడా యాడ్ చేశానండి. బిర్యానీ పౌడర్ అది కూడా యాడ్ చేసి కలిపాను. ఫ్లేవర్ మంచిగా వస్తుంది కదా. అవి చిన్న చిన్న శాషెస్ ప్యాకెట్స్ కనిపిస్తాయి కదా, అదే షాప్స్లో ఉంటాయి కదా, ఆ ప్యాకెట్స్ ఒక 2 ప్యాకెట్స్ కలిపాను. స్మెల్ బాగుంటుందని మొత్తం కలిపి మ్యాగ్నేట్ చేసుకుందాము. నెక్స్ట్ బాస్మతి రైస్ 1.5 kg షాప్లో తెప్పించానండి సపరేట్గా బిర్యానీ కోసమని. అవి 2 టైమ్స్ బాగా క్లీన్గా బియ్యం కడుక్కొని నానబెట్టుకోవాలండి. ఒక 1/2 అవర్ ముందే నానబెట్టేసాను. ఇప్పుడు బిర్యానీ మసాలా మనం ఫ్రై చేసుకుంటాం కదా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి: టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా. అందులో ఇలాచి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, జీడిపప్పు, ఇవి మొత్తం ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్, ఘీ. చూసారు కదా. ఇప్పుడు మనం మసాలా కూడా కావాలండి. ఇందులో మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. తాలింపుకి స్టవ్ మీద మనం గిన్నె పెట్టేసుకుందాం బిర్యానీ ప్రాసెస్ కోసం. ఆయిల్ వేసానండి, ఘీ వేసాను. మరి ఘీతో వండుకున్న అంత బాగోదండి. కొంచెం ఆయిల్, ఘీ 2 కలిపి వండుకుంటే బాగుంటుంది. అవి మొత్తం కొంచెం ఫ్రై చేసుకుందాం. మేము భోజనాలకు వెళ్తూ ఉంటాం కదండి, హిందూ మ్యారేజెస్లో వెజిటబుల్ బిర్యానీ అని సర్వ్ చేస్తారులే, కానీ అది కొంచెం అంత టేస్ట్ ఉండదండి. ముస్లిం వెడ్డింగ్లో వేసే బిర్యానీ టేస్ట్ వేరన్నమాట. ఆ ప్రాసెస్ వేరు, ఆ చేయడం వేరు, ఆ టేస్ట్ వేరు. సేమ్ ఇలానే చేస్తారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? చూడండి, ఇందులో మిర్చి యాడ్ చేశాను. అవి ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు, అవి మొత్తం మిర్చి, ఉల్లిపాయలు 2 యాడ్ చేశాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత
అందులో మళ్ళీ టమాటాలు యాడ్ చేద్దాం. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదా. ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకుందాం అందులో. టమాటా మంచిగా ఫ్రై అయిన తర్వాత మసాలా యాడ్ చేసుకుందాం ఇందులో. సెగ వస్తుంది కదండి దాంట్లో నుంచి, ఆ వేడి సెగకి క్లారిటీ రావట్లేదు, ఆ పొగ కొంచెం కెమెరాకి అడ్డుపడుతుంది, అందువల్ల కొంచెం అలా కనిపిస్తుంది అన్నమాట. అప్పుడప్పుడు మసాలా కూడా వేసి ఫ్రై చేయాలి. మసాలా కూడా దూరగా వేయించుకున్న తర్వాత అందులో అందులో చికెన్ యాడ్ చేసేసుకుందాము. చూడండి సన్న మంట మీద ఉడుకుతుంది కదా. తర్వాత మనం పక్కన బౌల్లో ఇప్పుడు తీసుకున్న దాని నిండా నేను బియ్యం తీసుకున్నాను కదా, దాంతో 1.5 వాటర్ వేయాలండి. ఆ వాటర్ బాగా కాగబెట్టుకొని వేడి వేడి వాటర్ వేస్తున్నానండి. మొత్తం అది గ్రేవీ బాగా ఉడికింది. ఒక 10 మినిట్స్ అలా సన్న మంట మీద పెడితే ఆ గ్రేవీ అవి మొత్తం బాగా ఉడికిద్ది అనమాట. అప్పుడు ఈ హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చల్లటి వాటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ పోతుందండి. అందుకని కొంచెం వాటర్ బాగా హీట్ చేసేసి మనం తీసుకున్నది ఆ ఎసరికి తగ్గట్టు వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్ బాగా బాయిల్ చేసేసి ఇందులో కలిపేసుకోవాలి. ఎసరు కాగుతుందండి, అందులో బియ్యం యాడ్ చేసేసాను. వాష్ చేసిన బియ్యము యాడ్ చేసేసాను. కొంచెం ఆ క్లిప్ మిస్ అయింది. ఉప్పు కూడా తగినంత వేసుకున్న తర్వాత చూడండి ఒక 75% ఉడికిందనమాట. సన్నని మంట మీద వదిలేద్దాం. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో బిర్యానీ. సూపర్ టేస్ట్, ఎమ్మీగా, అసలు కలర్ఫుల్గా. దీని మీద కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకొని ఘీ యాడ్ చేసుకుందామండి. కొంచెం ఒక 2-3 స్పూన్స్ ఫ్లేవరు ప్లస్ టేస్ట్ కోసం. ఓకేనా, బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కావాల్సిన దాల్చా చేసుకుందాం. ఓకేనా, సాంబార్ అని చేస్తారులే కానండి కొంతమంది, సాంబార్ అస్సలు బాగోదు. సాంబార్ వైట్ రైస్లోకే బాగుంటుంది. ఇది పచ్చని పప్పుతో చేస్తారండి దాల్చా. ఆ దాల్చా అయితేనే బిర్యానీలో కానీ పలావ్లో కానీ టేస్ట్ బాగుంటుంది. దానికోసం ఫస్ట్ మనం పచ్చని పప్పు ఒక 1/2 అవర్ నానబెట్టాలండి. చూడండి 1/2 అవర్ నానబెట్టిన తర్వాత కొంచెం చింతపండు కూడా దానికి తగ్గట్టు అది కూడా నానబెట్టాలండి. అది నానుతూ ఉంటుంది కాబట్టి పక్కన మనం కుక్కర్లో పచ్చనిపప్పు, కొంచెం హల్దీ, అందులో ఒక 3-4 వంకాయలు కట్ చేసి వేసుకోవాలండి క్లీన్గా. చూశారు కదా, ఇందులో పసుపు యాడ్ చేస్తున్నాను. ఇవి మొత్తం చూశారు కదా, ఒట్టి వాటరు, పసుపు, వంకాయలు, ఇవి 3 విజిల్స్కి పెట్టేసుకుందాము. ఒక 5-6 విజిల్స్ రావాలండి. బాగా మ్యాగ్నెట్ లాగా ఉండాలన్నమాట, బాగా ఉడికిపోవాలి పప్పు. చూశారు కదా, ఇది చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీకి వేసుకోవాలి. చల్లారిపోయిందండి, మిక్సీలో వేసాను. కొంచెం పప్పు యాడ్ చేసి అందులో చింతపండు, ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేయాలండి. వేసేసేసి తాలింపుకి పెట్టుకుందాము దాల్చా కూడా. ఫ్రై చేసుకోవాలి కదా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఉల్లిపాయలు, టమోటా, మిర్చి, పుదీనా, కొత్తిమీర, మసాలా, యాలకులు, లవంగ, చెక్క, వంకాయలు ఇప్పుడే కోయకూడదు కదండి, చేదొస్తాయి కదా, అందువల్ల అలా పెట్టేశాను. తాలింపులో కోసేసుకుందాం మనం. ఇందులో కూడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి, గీ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం గీ యాడ్ చేస్తే అదే దాల్చా బాగుండిద్దండి. దాల్చారు అంటారు హిందూస్, మేము దాల్చా అంటాము. ఉల్లిపాయలు,
పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మనము వంకాయలు కోసేసుకొని టమాటా యాడ్ చేసుకుందాం. ఇది ఒక కర్రీలా వండుతారండి, మసాలా వేసి మగ్గిపోవాలన్నమాట అవి మొత్తం. ఇప్పుడు వేస్తున్న ఈ ఉల్లిపాయలు కానీ వంకాయలు కానీ చూసారు కదా, వంకాయలు కానీ టమోటా కానీ మగ్గిపోవాలి, ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. అందులో మనం మసాలా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి. ఇందులో పసుపు, కారం ఒక 1 స్పూన్ అండి, కొంచెం లైట్గానే పట్టిద్ది కారము దాల్చాకి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకొని ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలండి. మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. సేమ్ నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే దాల్చా చాలా బాగుండిద్దండి బిర్యానీస్లోకి. ఒకసారి ట్రై చేయండి. అడుగు అంటిద్దండి, అడుగు అంటకుండా సిమ్ మీద పెట్టుకొని మగ్గించుకోవాలి. బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు అందులో మనం పప్పు యాడ్ చేసుకుందామండి. చింతపండు పులుసు పప్పు ఉంది కదా, మొత్తం అవి యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఒక 10 మినిట్స్లో బాగా పొంగు వస్తుంది. ఇలా బాగా ఉడకాలండి. తర్వాత కొత్తిమీర మళ్ళీ కొంచెం దానిపైన యాడ్ చేసుకుంటే దాల్చా రెడీ. ఇప్పుడు మనం గోంగూర పచ్చడి చేసుకోవాలండి. అందులోకి ఆ గోంగూర వండుదాము, ఓకేనా. కొంతమంది నూనె గోంగూర వండుతారండి, అది అంత బాగానే ఉండిద్దిలే, కానీ ఇదైతే కరెక్ట్ బిర్యానీలోకి. అందులో ఆయిల్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాండి. ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అది. చూసారు కదా, కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా యాడ్ చేశానండి. తర్వాత ఇందులో మనం మసాలా యాడ్ చేసుకుందాము. సేమ్ మసాలానే అండి, ఇదే బిర్యానీలోకి వేసాను, దాల్చాలోకి వేసాను, మళ్ళీ గోంగూర పచ్చడిలోకి కూడా. అన్నింటిలోకి అదే పనికి వస్తుందండి. మసాలా వేసి ఫ్రై చేశాను. తర్వాత అందులో కారము, పసుపు కూడా యాడ్ చేయాలండి. ఇప్పుడు నేను చేస్తున్న సేమ్ ప్రాసెస్లో గోంగూర పచ్చడి బిర్యానీలోకి కానీ పలావ్లోకి కానీ చేసుకుంటే చాలా టేస్ట్ ఉండిద్దండి. మా ఫ్రెండ్ ఉండిద్ది, మాకు రేవతి అని, మా బెస్ట్ ఫ్రెండ్. తను ఎప్పుడు నువ్వు గోంగూర పచ్చడి చేస్తే చాలా బాగుండిద్ది కరిష్మా అంటూ ఉండిద్ది. ఫ్రెండ్స్ అందరూ ఎక్కడికన్నా అకేషన్కి వెళ్ళాలంటే ఒక్కొక్క డిష్ తయారు చేస్తూ ఉంటారు కదా, అందులో నాకు నువ్వు గోంగూర పచ్చడి చేసుకుని తీసురా అంటూ ఉండిద్ది. నేను చేస్తే గోంగూర పచ్చడి తనకి ఇష్టం. చూడండి, అది ఫ్రై అయిపోయిన తర్వాత అందులో గోంగూర యాడ్ చేసుకోవాలి. గోంగూర ఏముందండి, ఊరికనే మగ్గిపోతుంది కదా 5 మినిట్స్లోనే. గోంగూర వేసేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూతేసి సన్న మంట మీద మగ్గేసుకుందాం, ఓకేనా. 5 మినిట్స్లోనే మగ్గిపోయిద్దండి ఇది బాగా.
చూడండి మగ్గిపోయింది. కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఒక 5 మినిట్స్ అలా పెడితే మగ్గిపోయింది. తర్వాత ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకొని ఇది కొంచెం పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో కొంచెం మెదుపుకుందాం. మిక్సీలోకి వేస్తే మరీ పిండిలా అయిపోయిందండి, అస్సలు బాగోదు. చూసారు కదా, కొంచెం సాల్ట్ వేసుకొని మెదిపేసుకుందామండి. చూడండి గోంగూర పచ్చడి రెడీ అండి. టేస్ట్ అన్నీ చాలా బాగా కుదిరినాయండి. నేను టేస్ట్ చేసిన తర్వాతే వీడియో చేశాను కాబట్టి. తర్వాత రైతా చేసుకుందాము, పెరుగు పచ్చడి టైప్లో. ఇది కూడా చాలా బాగుందండి, కాకపోతే కొంచెం ఇది కలిపేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను. ఈసారి ఎప్పుడన్నా చేస్తే కంపల్సరీ వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. పెరుగు పచ్చడి, దాల్చా, గోంగూర పచ్చడి, బిర్యానీ అన్నీ సూపర్ ఉన్నాయండి. చూడండి ముక్క కూడా ఎంత మెత్తగా మెదిగిపోయిందో. నేను తింటూ తీసానండి వీడియో, చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా వచ్చేయండి ఫ్రెండ్స్, అందరూ కలిసి తినేద్దాం. ఓకే అండి, జర్నీ విత్ సన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.